హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే అండ్ జేజే లిటిల్ వర్డ్ అండి. నా పేరు మాణిక్యం. అందరూ బాగున్నారా? అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు పడే చోట అందరికీ సంతోషంగా ఉంటుంది. వర్షాలు లేని చోట పాపం చాలా బాధపడుతున్నారండి. ఎందుకంటే సీజన్ వచ్చేసింది కదా, అందరికీ విత్తనాలు వేసుకోవడానికి, పొలాలు కానీ అన్నీ చేసుకునే వాళ్ళకి కానీ అందరికీ ఇప్పుడు మంచి టైం కాబట్టి ఎదురు చూసుకుంటారు వర్షాలు రాని వాళ్ళు. వర్షాలు వచ్చేవాళ్ళు అయితే మరి వాడికి ఏం ప్రాబ్లం లేదు, కానీ అన్ని విత్తనాలు అయితే వేసుకోవచ్చు. నేనైతే కొంచెం మాకు ఈసారి వర్షాలు పడి వదిలి మళ్ళీ అట్లా అంటే 4 రోజులకు వారానికి అట్లా వస్తున్నాయి అనమాట. ఈ మధ్య మధ్యలో మనం కంపల్సరీ నీళ్ళు వేసుకోవాల్సి వస్తుంది కదా, వర్షాలు కంటిన్యూగా ఉంటే మనం ఏ ఎరువులు కానీ లిక్విడ్స్ కానీ ఏమి ఇచ్చుకోము. నేను ఏం చేశానంటే కొంచెం క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా వర్షాలకంతా ఆకులు అవి అన్నీ నిండిపోతాయి కదండి, పెట్టుకున్నాను. అందులో ఈ లిక్విడ్ అయితే చేస్తున్నాను. మనం ఎక్కువ వాటర్ ఇవ్వకపోయినా వర్షం రానప్పుడు చిన్న మగ్గుతో వేసుకుంటుంటాం కదా, ఎక్కువ వాటర్ అయితే ఇచ్చుకునే అవసరం లేదు. తడి ఉంటుంది కదా కింద, పైన ఎండిపోయినప్పుడు మనం కంపల్సరీ ఇచ్చుకోవాలి. కొంచెం కొంచెం ఆ వాటరే నేను కొంచెం మంచిగా ఇచ్చుకోవాలని. ఆకులండి ఇదంతా ఇప్పుడు 2 రోజులు అవుతుంది, ఇంకా కొంచెం ఇది కాలేదనమాట. నేను జిల్లేడు ఆకులు తెచ్చిపెట్టాను అనమాట, డ్రై అయిపోయాయి ఇవి. నేను దానికి ఇది లిక్విడ్ తయారు చేసుకోవడానికి అని తెచ్చాను, కానీ యూజ్ చేయలేదు, ఎండిపోయింది. ఏం చేయాలని చెప్పేసి ఇదిగోండి, ఇగో వాటర్లో వేసి పెట్టాను అనమాట. ఇప్పుడు 2 రోజులు అవుతుంది. వస్తుంది దాంట్లో నుంచి ఏమైతే మరి చెట్లకు అవసరం అవి అంతా నీళ్ళలోకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మన గార్డెన్లో మనకు వేయకుండానే వచ్చే ఔషధ మొక్కలని అవన్నీ ఉంటాయి కదా, నేల ఉసిరి, మామూలు ఉసిరి, వేప చెట్లు కూడా ఇప్పుడు డబ్బాల్లో పెంచుకుంటున్నాం. కొంచెం వేపాకు, ఇవన్నీ వేపాకు కూడా ఇట్లా పండుగ అయిపోతుంది అనమాట. అందుకని వాటి ఆకులు, మళ్ళీ ఇదైతే కుంకుడుగాయ చెట్టు ఆకు ఇలా అయిపోయింది అంటే రాలిపోతుంది అనమాట. అందుకని దాన్ని కూడా ఆకంతా తీసేసి ఈ వాటర్లోనే వేసేసుకున్నాను. పప్పాయి ఇట్లా పండు బాగానే తీసేస్తాం కదా, అవి కూడా అనమాట. అట్లా ఇదైతే నేల ఉసిరి. ఇది మామూలుగా ఇక్కడ కర్ణాటకలో ఎక్కువగా వచ్చే చిన్న ఉసిరి అనమాట. ఇది ఎందుకో ఫస్ట్ టైం ఇలా ఆకు నల్లగా అయిపోయింది అనమాట. అందుకని ఆకంతా తీసేసి వాటర్లో వేసేసాం. ఇంకా అక్కడక్కడ కొంచెం అంటే మామూలుగా అవి మన కూరగాయ మొక్కలు అవి కాదండి, ఇవన్నీ ఔషధ మొక్కలే కదా మనకి. ఇందులో కావాల్సినవన్నీ నీళ్ళలోకి వచ్చేస్తే అవి కొంచెం కొంచెం వాటర్ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఇందులో మరి 9 రకాల చెక్క కూడా కొంచెం ఒక గరిటె అంటే ఒక చిన్న కప్పు వరకు వేసేసాను అనమాట. వేసి కలిపి మూత పెడుతున్నాను. ఇప్పుడు 2 రోజులు అయితే ఓపెన్ పెట్టా, మరి ఇది ఇంకా అవ్వలేదన్నమాట. ఫ్రెష్గానే ఉన్నాయి ఆకులు. అందుకని ఇప్పుడు మూత పెట్టేస్తా, రేపు చెట్లకు ఇచ్చేస్తాం అనమాట. మాకు ఎండ వస్తుంది కొంచెం, మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యాయంటే వీటికి ఇప్పుడే ఏమి ఇచ్చే అవసరం ఉండదు. వర్షం నీళ్ళలోనే వాటికి కావాల్సినవన్నీ అందుతాయి కాబట్టి మనం ఈ వర్షం వచ్చి ఇదండి. ఇది కూడా అలవీరా చుట్టూ పెద్దగా వచ్చి పడిపోతూ ఉంటాయి కదా, కింద కింద పెద్ద పెద్దవన్నీ తీసేసాను. మళ్ళీ సైడ్లో మొలకలు వచ్చేస్తాయి మనకి. ఇది వాడుతూ ఉంటేనే మనకు మళ్ళీ మొలకలు వస్తాయి అనమాట. ఇది ఖచ్చితంగా అలవీరాకి అయితే సైడ్లో తీసుకొని చెట్టు చూసుకుంటుండాలి, మనకు సైడ్లో అన్ని మొలకలు వచ్చేస్తాయి అనమాట. ఇదంతా ఇప్పుడు కలిపి మూత పెట్టేస్తా. ఇది 9 రకాల చెక్క కూడా, అంటే మీరు అలా ఏదైనా బూస్ట్ కానీ ఏదైనా వేసుకోండి, లేదంటే ఒట్టి వాటరే నడుస్తుంది. ఇవన్నీ మొత్తం ఇందులో నీళ్ళలోకి వచ్చేస్తాయి కదా, కొంచెం నీళ్ళు అయితే రంగు మారి చూడండి. రేపటి వరకు ఉంచితే 3 రోజులు అవుతుంది. చక్కగా ఇవన్నీ ఆకులు తీసేసి కంపోస్ట్లో వేసేసుకొని వాటర్ మాత్రం చెట్లకి ఇచ్చుకుంటే బాగా బలంగా తయారవుతాయి. ఇప్పుడు ఎక్కువ పురుగు కూడా ఆశించేది కూడా ఇవి వర్షాకాలమే చెట్లకు. అలాంటిది ఏమీ లేకుండా స్ప్రే చేసుకోవచ్చు, వాటర్ వేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఇప్పుడు మన ఇది అంటే ప్రూనింగ్ లా చేసేసుకున్న ఆకులు అనమాట. ఇదంతా క్లీన్ చేసుకున్న ఆకులే, అన్ని ఔషధ మొక్కలే అనమాట.